కుటుంబంపై తలెత్తిన 4.5 ఎకరాల భూ కబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 100 ఎకరాలు దానం చేసిన తమ కుటుంబానికి భూములు ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా రాజకీయ పరంగా పరిపాలన చేస్తుంది అనే తమ లాంటి వారిపై తప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయని అంటున్న మాజీ మంత్రి బుగ్గనతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ యొక్క భూ కబ్జాలకు పాల్పడ్డాడంటూ అసత్య ఆరోపణలపై తీవ్రంగా ఖండిస్తున్నారు మాజీ మంత్రి బుగ్గన. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు బుగ్గన ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవం ఏమిటి? అక్కడ సందర్భం ఏమి? పట్టాదారు పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్. ఒక అర్జీదారుడు వచ్చి ఏమని చెప్తారు, ఏదో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పి నా పేరు ప్రస్తావన చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన అడగడం జరిగింది, వాళ్ళ అనుచరులు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏమని చెప్పడం జరిగింది, 2002 నుంచి అని. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా మీరు పోయి చేయలేదా ఈ ప్రక్రియ? పోనీ మీ దగ్గరికి అర్జీదారుడు వస్తాడు, ఏ ప్రజాప్రతినిధి దగ్గరికైనా అర్జీదారుడు వస్తారు. వచ్చిన తర్వాత ఏమని చెప్తారు, కలెక్టర్ గారికి ఇచ్చి ఇది విచారించండి, నిజ నిర్ధారణ చేయండి అని చెప్తారు. అంతే కదా ఎవరైనా కానీ చెప్పేది. మీరు అక్కడ ఆయన నా పేరు ప్రస్తావన చేస్తూనే సంతోషంగా అసలు మంత్రి గారిని, రెవెన్యూ శాఖ మంత్రిని దిగి పోయి తీసుకోపు అని అంతనా? పోనీ అన్ని చోట్ల కూడా అర్జీదారుని దగ్గర మంత్రి పోయి తీసుకుంటున్నారా? అంటే దీన్ని ఏమర్థమవుతుంది? ఇది కంప్లీట్ గా ప్రతి ఒక్కటి కూడా రాజకీయ కోణంలో చూడాలని. అంటే మీ పేరు ప్రస్తావించినారు కాబట్టే ఈ విధంగా చేశారంటారా? అసలు మీరున్న పరిస్థితుల్లో మీరు ఎన్నో ఆస్తులను, లెక్కలేని ఆస్తులను ప్రభుత్వానికి మీరే దానదత్తం చేశారు. అటువంటి మీరు ఈరోజు కొంత భూమిని కబ్జా చేశారనేది వాస్తవం ఏంటంటారు? కేవలం బుగ్గన పేరు వాడినందుకే ఇటువంటి చర్చ జరిగిందంటారా? దీనికంతా కూడా కారణం ఏమంటే, మీరు మొదలుపెట్టిన పద్ధతి. ప్రతి ఒక్కటి ఎప్పుడైతే మీరు న్యాయధర్మాలు పక్కన పెట్టి ప్యూర్లీ రాజకీయం పట్లనే పరిపాలన చేస్తున్నారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఏమని చెప్పినారు, కులం చూడొద్దండి, మతం చూడొద్దండి, పార్టీ కూడా చూడొద్దండి, న్యాయం ఎట్లుంటే అట్లా చేయండి అని చెప్పి ఆయన ఇచ్చిన సందేశం. మీరు ఇచ్చినది ఏ ఒక్కరైనా కానీ వేరే వైసీపీ వాళ్ళకు పలుకుతే అధికారుల పని పడతా అన్నారు. ఇప్పుడే కాదు, 2014లో కూడా ఇదే మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పిండేది. ఎప్పుడైతే మీరు ఈ రకమైన పరిపాలన మొదలు పెడతారో ఆటోమేటిక్ గా ఆ పరిపాలనను వాడుకొని అన్యాయమైన లబ్ధి, అన్యక్రాంతమైన లబ్ధి పొందాలనే వాళ్ళు ఇటువంటి వేదికను వాడుకోవాలని చూస్తారనమాట. మీరు కరెక్ట్గా ఉంటే ఎవరే గానీ ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వరు. ఫిర్యాదులు ఒకవేళ నీకేమైనా ఇబ్బంది జరిగింది, ఫిర్యాదు దానికి ఇబ్బంది జరిగింది, నీకు ఉంది కదా, నీకు తహసీల్దార్ ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, కోర్టు ఉన్నారు, అవన్నీ కాదని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీరు ఉత్సాహంగా ఆర్డీఓ గారు ఏమన్నారు ఫైనల్ గా, అది కాదు సార్, అది అసైన్డ్ ల్యాండ్, డీకేటీ ల్యాండ్, వీళ్ళకి సంబంధించినది కాదని. కానీ మీకు ఇంత అనుభవం ఉంది కదా, ఎప్పుడైతే 50 సార్లు తిరిగినా కూడా ఒక పని జరగలేదంటే ఆ పనిలో లోపం ఉందే, లేకుంటే వ్యక్తిలో లోపం ఉందే? మీరు మీ పరిపాలన విధానం ఇది. అంటే ప్రతి ఒక్కటి రాజకీయం చేయాలనేది మీ విధానం. చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం ఏమంటే, సార్ మేము ఎవరి ఆస్తి అటువంటి ఆలోచనలు లేవు, మీ వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు కానీ మాకైతే లేవు, మా పార్టీలు ఎవరికి లేవు ఇట్లాంటివన్నీ. అయితే మా కుటుంబం దాదాపు కష్టపడి సంపాదించిన సొమ్ము 3/4 మేము ఆల్రెడీ దానాలు చేసినాం. మీరు మా దాన ధర్మాలు, మా కుటుంబం చేసిన దాన ధర్మాలు చూడాలంటే కూడా మీకు ఒక రోజు పడుతుంది. ఒక రోజు కేటాయించండి టైం, నేనే పర్సనల్గా పిలుచుకొని పోతా. మిమ్మల్ని పర్సనల్గా పిలుచుకపోయి మొత్తం మా కుటుంబం చేసిన దాన ధర్మాలన్నీ నేను చూపిస్తాను. మీరు ఇటువంటి అనవసరమైన ఆరోపణలు చేయదు. ఏమన్నా రాసేదాంట్లో అర్థం లేదా? తెలీదా? బూర్లు పోయి డోన్ నియోజకవర్గంలో, కర్నూలు జిల్లాలో, రాయలసీమలో ఎక్కడైనా అడగండి, మా కుటుంబం గురించి చెప్తారు. 4.5 ఎకరాలు ఎవరిది తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము దానం చేసినది ఎన్ని కోట్ల ఆస్తో చంద్రబాబు నాయుడు గారు రండి, లెక్క నాతో పాటు తిప్పుకొని నా ఖర్చులతోనే తిప్పుతా, రండి చూపిస్తా. ఇది మనం చూసినట్లయితే బుగ్గన కుటుంబానికి గానీ, బుగ్గన అనుచరులకు గానీ ఈ యొక్క భూ కబ్జాలు అంటే 4.5 ఎకరాల మాత్రమే కబ్జాలు చేయడం అనేది సరైనది కాదు. ఈ యొక్క అసత్య ప్రచారాలు ఆపాలి, ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు అంటూ బుగ్గన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.